అణ్వాయుధాల కోసం ఈ పోటీ ఇంత దారుణంగా పెరిగిపోవడం ఏంటి? మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 15 to 20 years ఈ అణ్వాయుధాల పోటీ లేకపోవడానికి కారణం ఏంటంటే, అంతవరకు ఉన్న అమెరికా యుఎస్ఎస్ఆర్ యొక్క ఆ కోల్డ్ వార్ పరిస్థితులు దాటిపోయాయి. ఎందుకంటే అమెరికా సక్సెస్ఫుల్గా యుఎస్ఎస్ఆర్ని విడగొట్టగలిగింది. దాంతో బలహీనపడిపోయింది రష్యా. మరి బలహీనమైన రష్యా అమెరికాతో ఏ రకంగా పోటీ చేయగలదు? దానివల్ల వాళ్ళకి పెద్ద అవకాశం లేకపోయింది. సరే, శత్రువు చాలా చిన్నవాడు కాబట్టి వాడి కోసం మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో అమెరికా కూడా అణ్వాయుధాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే. మరి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే 2022లో రష్యా ఉక్రెయిన్ల యుద్ధం మొదలైందో అప్పటి నుంచి ప్రచండ యుద్ధం ఒకటి మొదలైంది అమెరికాకి, రష్యాకి. అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లా తెలివిగా. కారణం ఏంటంటే, ఏమాత్రం ఒక చిన్న మిసైల్ వాళ్ళ దేశంలో పడినా సరే అక్కడ ప్రజలు చాలా గోల పెడతారు. ఆ ప్రెసిడెంట్ని అసలు ఉండనివ్వరు అక్కడ. ఆ సంగతి తెలిసిన ఈ అమెరికన్ ప్రెసిడెంట్లు ఎవరు కూడా వారి అందరి ఇళ్లలోకి వెళ్ళి అన్ని దేశాల్లోకి వెళ్ళి గొడవలు రేపుతూ ఉంటారు, చిచ్చు రేపుతూ ఉంటారే కానీ వీరి దేశం మీదకి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అది అమెరికా తెలివితేటలు. దాన్ని మనం ఏం కాదనలేం. కానీ ఎప్పుడైతే ఈ రష్యాని ఒంటరి చేసి అనేక రకాలైన ఆంక్షలు పెట్టి, అంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే బ్యాంకుల్లో రష్యాకు ఉన్న డాలర్స్ కానీ గోల్డ్ని కానీ మొత్తాన్ని తీసివేసి ఆ డబ్బులతోనే ఈ ఉక్రెయిన్కి ఆయుధాలు కొనివ్వటం చూసారా? అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. మొత్తానికి ఏదేమైనా సరే ట్రంప్ వచ్చిన తర్వాత కొద్దిగా సద్దు మణిగింది ఆ పరిస్థితి. కారణం ఏంటంటే, బేసిక్గా మన ట్రంప్కి రష్యా మీద కొద్దిగా అభిమానం ఉండటం. ఎందుకంటే తన తండ్రి రష్యను, తల్లి కెనడా ఆమె కాబట్టి. రెండవది, వ్యక్తిగతంగా పుతిన్తో ఇతనికి మంచి స్నేహం ఉంది, స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా రఫ్గా ప్రవర్తించడానికి సాహసించలేదు. అంతేకాకుండా పుతిన్ ఒక కేజీబీ ఏజెంట్. అతని ఇంట్లో, ట్రంప్ ఇంట్లో టీ తాగుతున్న సమయంలో కూడా ఒక కప్పు సిప్ చేసిన వెంటనే చంపేయగల శక్తి సామర్థ్యాలు పుతిన్ దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి కొద్దిగా భయపడతాడు కూడా. ఎప్పుడైనా సరే శత్రువు జాగ్రత్తగా అటాక్ చేయాలంటే పుతిన్కి మించిన వాడు ఎవడు ఉండడు ప్రపంచం మొత్తంలో. చాలా జాగ్రత్తగా స్పాట్ చేస్తాడు. అందుకోసమే ఒక్క దేశంగా నిలబడి 37 నాటో దేశాలతో పాటు అమెరికా వెనుకుండి అండదండలతో నడిపించినప్పటికీ ఆ దేశాన్ని రష్యాని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా వాళ్ళ జీడిపిని పెంచుకుంటూ వెళ్తూ ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తూ నిలబడగలిగాడంటే అది చిన్నపాటి విషయమా? హీఈస్ రియల్లీ గ్రేట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడితో ఆగిపోలేదు ఈ యుద్ధం. ఇక్కడి నుంచి అసలు ఒక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే పరిస్థితి కూడా వచ్చింది. కారణం ఏంటంటే, మధ్యలో పుతిన్ కోపం వచ్చినప్పుడల్లా కూడా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ ప్రపంచం మొత్తం ఒత్తిడి తేవటం మూలంగా అతను కూడా ఆ అవసరాన్ని, ఆ ఆవశ్యకతను లేకుండా చూసుకున్నాడు. బాగుంది. ఈ అణ్వాయుధాలు ఉన్నప్పుడు ఏంటంటే, ప్రతివాడికి నా దగ్గర అణ్వాయుధాలను నేను ఏమైనా చేయగలను అని ఒక రకమైన పొగరు వస్తుంది. ఉదాహరణగా మన పాకిస్తానే, వీళ్ళకి తినటానికి తిండి ఉండదు కానీ అణ్వాయుధాలతో బెదిరిస్తూ ఉంటారు. మా ముస్లిం సహోదరులందరికీ నేను రక్షకుడిని, నేనే వాళ్ళని రక్షించగలను, నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి నాకు అందరూ లొంగాలి, అమెరికా వాళ్ళకి మీరు ఎలాగ కప్పం కడుతున్నారో అలాగే నాకు కప్పం కట్టాలి, మీ జీడిపిలో 2% కానీ 3% కానీ కడితే నేను మీ అందరికీ రక్షణ ఇస్తాను అని రకరకాల ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు అక్కడ ఆ పాలకులు. ఎందుకంటే అలా బేవర్స్గా వచ్చే డబ్బులతో ఈ సైనిక పరిపాలకులు చక్కగా కొట్టేసి వాళ్ళు విదేశాలలో పెద్ద పెద్ద బంగ్లాలు, రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు, ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. పిల్లలు అంతా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏ కూపు జరుగుతుందో, వీడిని ఎక్కడ చంపేస్తారో అన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు సాహసించరు, వారి భార్య బిడ్డలు ముందే పంపించేస్తారు. మరి వాడు కూడా మాటిమాటికి
నేను భారతదేశం మీద నేను ఫలానా ప్రదేశంలో వేస్తాను, ఢిల్లీలో వేస్తాను, నేను బొంబాయిలో వేస్తాను, కలకత్తాలో వేస్తాను అని పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. దీంతో ఏమైంది, భారతదేశం కూడా తప్పని పరిస్థితుల్లో అణు సామర్థ్యాన్ని ఈ మధ్యకాలంలో పెంచుకోవడానికి కార్యక్రమం మొదలుపెట్టింది. సుమారు ఈ 1-2 సంవత్సరాల్లో 300 అణ్వాయుధాలని తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ సమకూర్చుకుంది భారతదేశం కూడా. ఎందుకంటే బుద్ధుడు పుట్టిన దేశం భారతదేశం, అహింసను చాటి చెప్పిన దేశం భారతదేశం. అలాంటి భారతదేశాన్ని కూడా వీళ్ళు ఎలాగ రగిలిచ్చి అది లేకపోతే కష్టం అనే పరిస్థితిని తీసుకురావటం మూలంగానే మన దేశం కూడా అణ్వాయుధాలని భారీగా పెంచుకోక తప్పటం లేదు. ఇది ఒక ఎత్తు అయితే, పోనీ మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరి మీద కూడా అనవసరంగా దాడికి వెళ్ళాం. ప్లస్ మనం కూడా ఏం చెప్పామంటే న్యూక్లియర్ టెస్ట్ని ఫస్ట్ మేము ఫైర్ చేయము అనే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాం. అప్పటి నుంచి ఇందిరాగాంధీ హయాంలో ఫస్ట్ అణుబాంబు పేల్చిన తర్వాత పరీక్షించిన తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు మన అణుబాంబుని అసలు ప్రయోగించలేదు, మేము ఫస్ట్ ప్రయోగించము అని టీటీ చేసింది యుఎన్తో. మరి ఇలాంటి పరిస్థితుల్లో నార్త్ కొరియా, పాకిస్తాన్ ఒక రోగ్ దేశం ఎలాగో అలాగే నార్త్ కొరియా కూడా అలాంటి రోగ్ దేశమే. సాధారణంగా అక్కడ ఏమవుతుందంటే పరిస్థితి, ప్రజలకి ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ సంగతి పక్కన ఉంచినా సరే కమ్యూనిస్ట్ దేశాల్లో అఫ్కోర్స్ ఎక్కడ స్వేచ్ఛ ఉండదు. మిగతా దేశాల్లో అంటే వాళ్ళకి ఆహారానికి పనికి ఇబ్బంది ఉండదు, కానీ ఇక్కడ పని ఉండదు, ఆహారము ఉండదు. చాలా దయానకమైన పరిస్థితుల్లో ఉంటారు. అంతేకాకుండా చదువుకోవాలి, చదువు పెంచుకోవాలి అనుకున్న, జ్ఞానం పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎలాగో అలాగ బయటికి దేశాలకు వెళ్ళి పారిపోయిన వాళ్ళకు చదువుకుంటే చదువుకుని ఉండొచ్చే, కానీ ఆ దేశంలో ఈ వాళ్ళ జీడిపిలో ఆల్మోస్ట్ 60% ఈ ఆయుధాల మీదే ఖర్చు పెడతారు. ఏ దేశమైనా ఆయుధాల మీద 5 to 10% కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరు, అదే చాలా మ్యాక్సిమం. మరి అలాంటిది 50% ఒక ఆయుధాల మీదే ఖర్చు పెడుతూ ప్రజల్ని రోజు రోజుకు పేదరికంలో దిగదాల్సిన ఈ నార్త్ కొరియా ఇప్పుడు ఇలా కాదు, ఇంకా మరిన్ని అణ్వాయుధాలు మేము క్రియేట్ చేస్తున్నాము అన్నారు. అంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఇదే పారిశ్రామికంగా డెవలప్ అయిన కంట్రీ కాదు కదా. కేవలం వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుని, పోనీ ఆయుధాలు అమ్మేటప్పుడు కూడా అమెరికాలాగా చాకచక్యంగా అమ్మే దేశం కాదు. ఎవరికి అమ్ముతున్న ఆయుధాలు అమ్మితే రష్యాకి ఈ మధ్య అమ్ముతున్నారు, లేకపోతే చైనాకి అమ్ముతున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు ఎవరు లేరు కూడా. మరి ప్రజలు ఎలా బతుకుతారు? దేశానికి జీడిపి పెంచాలంటే ఎలాగా? ఇవేమీ ఆలోచించిన పాలకులు. ఎందుకంటే పట్టిన కుందేలకి 2 చెవులు, ఒకటే చెవి అన్నా ఒకటే కాలు అన్నా సరే నమ్మాల్సిందే ప్రజలు. వాళ్ళు ఏం చెప్తే అది వేదం. ప్రజల మాటలకి అవకాశమే లేదు. మాట్లాడినా సరే వాళ్ళు నెక్స్ట్ రోజు వాళ్ళ ఫోటోలకి పూలదండలు వేయాల్సిందే. మరి అలాంటి దౌర్భాగ్య స్థితిలో నార్త్ కొరియా ఇంకా మేము పెంచుకుంటామంటే ఇవన్నీ ఎప్పుడు ఎక్కడైనా ఏమాత్రం పొరపాటున పేలాయి అనుకోండి, మనస్పర్ధతో ఆ దేశం మీద ఈ ఉన్న ఆయుధాలు అన్నిటితో వాళ్ళు దాడి చేస్తే ప్రపంచం ఏమవుతుంది? శాంతి ఎక్కడ? శాంతి ఇప్పటికే శాంతి కరువైపోతున్న ఈ సమయంలో శాంతికి స్థానమే లేదా? మళ్ళీ ఈ శాంతి స్థాపించడానికి మరొకసారి బుద్ధుడు పుట్టాలా? ఈ శాంతిని స్థాపించడానికి మరొకసారి యేసుప్రభు పుట్టాలా? మరొకసారి ఈ శాంతిని నెలకొల్పడానికి శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించాలా? పరిస్థితులు చూస్తే అలాగే ఉంది. మరి మీరేమంటారు? మీ యొక్క సమాధానాలు తప్పక తెలియచేయండి, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మేము మీతో, మీరు మాతో. సియు ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.